చెలిమే ఓపిక మనకు ఉంటుంది. అలా గుర్తుపెట్టుకో. అలాంటి పని నీలో ఉందంటే నీ హృదయం కఠినపరచబడింది. గుర్తుపెట్టుకో. నీ హృదయం ఏమైపోయింది? కఠినపరచబడింది. అప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీ హృదయాన్ని నువ్వు కరిగించుకోవాలి. అలా కరిగించుకుంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అలా కరిగించుకుంటే నువ్వు దేవుడున్న లోకానికి వెళ్తావు. లేదో నీ హృదయం నా మాటలు వింటాది అంతే అనుకుంటే ఎవరేం చేయలేరండి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ భూమిలో మనం బ్రతికేది కొద్ది జీవితమే. అది 70, 60, 50 ఎంతో మనకు తెలియదు. ఈ కొద్ది జీవితంలో ఏ రోజైనా దేవుని వాక్యానికి మనము విలువ ఇవ్వకపోతే ఆ రోజు గుర్తుపెట్టుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడు అన్ని ఊరికనే ఇవ్వలేదండి మనకు. పిల్లల్ని ఇచ్చి, తల్లిదండ్రులు ఇచ్చి, ఏమండి ఇలా కుటుంబాలుగా ఇచ్చి ఏదో మనకి ఏదో కలుగుతుంది అనుకుంటున్నాం. కాదండి, దేవుడు ప్రతిదానికి లెక్క కట్టి ఇచ్చాడు. మనం ప్రతిదీ లెక్క చెప్పవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అవి దయచేసి ఇకనైనా మనం ఎన్నోసార్లు మాటలు వింటాం. దయచేసి కఠిన హృదయాన్ని మాత్రం చేసుకోవద్దు. మన హృదయం కఠినమైతే చాలా భయంకరంగా శిక్షింపబడతాం. చాలా భయంకరంగా శిక్షింపబడతాం. వాళ్ళు అరణ్యంలో శవాలుగా రాలిపోయారు అంతే. మనము శవాలుగా కాదు. మనం ఎలా రాలిపోతాం తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? అక్కడ ఏముండదు. అక్కడ ఏముండదమ్మా? అక్కడ ఏముండదు తెలుసా? చావేం ఉండదు. పండు కొడుకుట ఏ అనబడము, పురుగు చావదు, అగ్ని. అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన హృదయాన్ని కఠినం చేసుకుంటే వద్దు. ఇకనైనా మారుదాం. ఎలా మారుదాం? క్రీస్తు ప్రభులా మారుదాం. ఎలా మారుదాం? పౌలు గారిలా మారుదాం. ఎలా మారుదాం? అపోస్తలులా మారుదాం. బైబిల్లో ఉన్న భక్తుల వల్ల మారుదాం. మారడానికే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మన జీవితం బాగుపడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోతే మీ జీవితం నాశనంలోనికి మీరే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకుంటారని నేను తెలియజేసుకుంటూ, మరి చాలా సంగతులు ఉన్నాయి కానీ చెప్పడానికి ఈ సమయం మనకు తక్కువగా ఉంది కనుక దయచేసి మీరే గుర్తించుకొని మారడానికి ప్రయత్నించండి. ఒక మాట, రోమపత్రిక